హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైఫ్ విత్ నితీష్ బ్లాగ్స్. ఇప్పుడే టికెట్ తీసుకున్నాం మనం. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే తిరుపతి రామేశ్వరం కన్యాకుమారి అని ఎక్స్ప్రెస్ ఉంది. ఇక్కడ తిరుపతి నుంచి స్టార్ట్ అవుతుంది. మనం వేలుపురం వరకు వెళ్తే వేలుపురం నుంచి మనం అయితే పాండిచ్చేరి సర్ప్రైజ్ ఈచ్ పర్సన్ మనం అయితే టికెట్ బుక్ చేసుకోవాలి. జనరల్ వెళ్తున్నాం. ఇంకా జనరల్ ఎంత రష్ ఉంటుందో మనకు తెలియదు. బాయ్ బాయ్ తిరుపతి. మనమైతే చిత్తూరు రైల్వే స్టేషన్కి వచ్చినాము. ఇక్కడైతే స్టాప్ లేదు మనకు. గైస్ మనం అయితే కాట్పాడికి వచ్చాము. తమిళనాడు ఎంటర్ అయ్యాను. ఇప్పుడే ఇందులో కూడా మొత్తం తమిళే ఉన్నది. నాకు అంతా తెలుగు రాదు అంత. చూడండి క్లౌడ్స్ ఎలా ఉన్నాయి. వెదర్ చాలా బాగుంది. దగ్గర మన అరుణాచలం దగ్గరికి వచ్చినాయి. మనమైతే ఇప్పుడైతే తిరుమల రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకొక నెక్స్ట్ టూ స్టేషన్స్ తర్వాత మనమైతే రీచ్ అయిపోతాం వేలుపురంకి. ఇక్కడ టెంపుల్ ఏరియా వాళ్ళందరూ ఇక్కడ దిగిపోయారు. కొంచెం ట్రైన్ అయితే ఖాళీ అయింది ఆల్మోస్ట్. ఇప్పుడైతే మనం వెల్లంపురం జంక్షన్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ నుంచి పాండిచ్చేరికి పుష్పల్ ట్రైన్ ఉందంట. ఒక 1 hour జర్నీ అంట. ఆ టికెట్ తీసుకొని వెళ్ళిపోవడం. ఇప్పుడు 1 hourలో వెళ్ళిపోతాం. బస్ అయితే 40 minutes చూపిస్తుంది. సేమ్ చూపిస్తుంది. ఇక తక్కువ కాబట్టి దీంట్లో వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు టికెట్ తీసుకున్నాం వెల్లంపురం జంక్షన్ దగ్గర. ఇక్కడ టికెట్ కౌంటర్ ఏంటంటే ప్లాట్ఫామ్ ఏమో అక్కడ ఉంది. టికెట్ కౌంటర్ ఏమో ఇక్కడ చాలా లాంగ్ ఉంది. ఇన్కేస్ మధ్యలో ట్రైన్ కోసం ఏమైనా డిలే అయితే కష్టం అయిపోతుంది. చాలా లాంగ్ ఉంది. ఇప్పుడైతే మేమైతే తీసుకున్నాం. ఈచ్ పర్సన్ 10 rupees అంట. షాక్ అయినా మేము 40 రూపాయలకు 4 పోతాను. ప్లాట్ఫామ్ నెంబర్ 6 అంట. చూడాలి ఏమవుతుందో. మేము అని పుష్పల్ టైప్లో ఉంటుంది కదా అదే. గైస్ మనం వెళ్ళే ట్రైన్ అయితే ఇదే ట్రైను. చూస్తే మాత్రం కొత్త ఉంది. ఏమైతే చూడాలి. మన విజయాన్ని అయితే పోయి డైరెక్ట్ లోకో పైలట్ని అడుగుతాను పాండిచ్చేరి ట్రైన్ ఇదా కదా అని. అట్లుంటుంది మనతోటి. కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం కదా ఉంటుంది. ఇక ఇప్పుడైతే కాఫీ తీసుకుంటున్నాం. చూసా అట్లుంటుంది. కౌశికన అంటే అట్లుంటుంది. అంటాడు చూస్తున్నట్లయితే సూపర్ చూస్తున్నారు కదా. వెల్కమ్ టు పాండిచ్చేరి. ఇప్పుడైతే మనం వచ్చేసాం. చూస్తున్నాడైతే టైం అయితే 6:40 అవుతుంది రైట్ నౌ. ట్రైన్ బరాబరి టైంకి వచ్చింది. టైం అంటే ట్రైన్ అన్న అట్లుంటుంది ట్రైన్ అన్నది. మీరైతే ట్రైన్ చిన్నదని చెప్పి టికెట్ తీసుకోకుండా వచ్చారనుకో బయట టీసీ పట్టుకుంటాడు. 500 లాగుతాడు మీ ఇష్టం. మా పక్కన వాళ్ళని అయితే 500 లాగిండు. మేమైతే సేఫ్లీ టికెట్ తీసుకున్నాం కాబట్టి వీఆర్ లక్. మా పాండిచ్చేరికి రాగానే అందాలు కనబడతాయి మొత్తం. పాండిచ్చేరి అందాలు చూస్తున్నట్టయితే ఇటు మొత్తం ఇట్లా లైటింగ్ వేసి సూపర్ ఉంది. చూద్దాం మరి ఏమవుతుంది అనేది. మనకైతే ఇక్కడ రూమ్ ఎక్కడ ఉందో తెలియదు, ఏది తెలియదు. చౌకాలు ఎక్కడ దొరికితే అది తీసుకోవడము. చూద్దాం మనం స్కామ్లలో తిరుగుతామా ఎడుగుతామని. లెట్స్ సీ. అయితే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇదైతే రైల్వే స్టేషన్ దగ్గర ఫ్రెండ్స్. మనం అయితే రూమ్ కోసం తిరిగినాం. స్ట్రీట్లలో అందరూ 3000 4000 అని అంటున్నారు. ఆటో అన్న కలిసింది మనకు. తీసుకోవేమో అని చెప్పాను. తీసుకోబోతున్నాడు. మరి ఎంత అంటారో తెలియదు. నాకైతే లో బడ్జెట్ అని చెప్పాను. చూద్దాం అన్న ఏం మాట్లాడుతుంది. ప్లస్ ఇక్కడ అన్నతో ఆటో అన్న మాట్లాడుతాను కదా. అన్నీ మనకు రూమ్ చూపించింది. హోటల్ 3 rooms ఏమో చూపించాడు. కమిషన్ అడిగాడు. బట్ మనం అయితే ఇచ్చాం. మన హోటల్ వాళ్ళు కూడా ఇస్తారని చెప్పారు. ఎంత తీసుకుంటారు అనేది చూడలేదాన్ని అయితే మాట్లాడుతున్నారు. ఆయనకేమో ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. మనకేమో తమిళ్ రాదు. ఇంగ్లీష్ హిందీ అన్న వచ్చి తెలుగు. చూద్దాం ఎంత తీసుకుంటారు అని. బట్ అన్న అయితే పర్లేదు బాగానే మాట్లాడారు. ఇదే మన 4500 2 daysకి రూము. ఇలా ఉంది చూసినట్టయితే. ఈ కబోర్డ్స్ కొంచెం ప్రైస్ అయితే ఎక్కువనే ఉంది. ఎందుకంటే వీకెండ్స్ అని అంటున్నారు ఎవరు. టీవీ ఇచ్చింది మనకు. మన బెడ్ 4 members కాబట్టి 4 members కాబట్టి ఒక బెడ్ వేస్తాను. డ్రెస్సింగ్ టేబుల్. ఇదైతే మాకు వాష్రూమ్. పర్లేదు బాగానే ఉంది.
మనం ఇంకా తక్కువ బడ్జెట్ చూద్దాం అనుకున్నాం, తక్కువ బడ్జెట్ లేదని చెప్పారు గైస్. ఓకే బాయ్ గైస్. ఇప్పుడైతే ఫ్రెష్ అయినా మనం, ఫ్రెష్ అయితే అట్లా తిరగడానికి స్ట్రీట్లో వెళ్తున్నాం. నాకైతే అసలు పాండిచేరికి వచ్చి అనిపించలేదు, ఏదో నార్మల్గా హైదరాబాద్ అన్నట్టు అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇదైతే ఫ్రెండ్స్ కాలనీ చూస్తున్నట్టయితే బిల్డింగ్ అయితే చాలా బాగుంది, సెక్సీగా ఎల్లో డర్టీ ఎల్లో లాగా ఉంది. చూస్తే మీకు అర్థమైపోయి రిచ్ ఉంది. ఎక్కడ ఉంది ఇట్లా స్ట్రేట్ వస్తే మనకు ఇదైతే కెఫే ఉంది, లీ కెఫేనో ఏదో ఉంది సంథింగ్ పేరు సరిగ్గా. అట్లా ఇదంతా బీచ్ వ్యూ అంట, మరి మన బీచ్ చూడడానికి అయితే బాగుంది. ట్యాంక్ బండ్ లాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే మనలో మొత్తం అంతా అడవి ఉంది, చూద్దాం గైస్. మొత్తానికి అయితే మనం బీచ్కి వచ్చేసాం. అల్లలు పొంగిపోయాను అన్నట్టు పొంగుతున్నాయి మొత్తం. చూడండి మీరు, విండ్ కూడా చాలా ఉంది. మరి మార్నింగ్ ఏమవుతారు, బట్ వెదర్ బాగుంది, కూల్ ఉంది. నీరు వస్తుంది, మీకు కనిపిస్తూనే ఉంటుంది నాకు తెలిసి వీడియోలో ఎట్లా పొంగుతున్నాయి అన్నది. బాగుంది. స్ట్రీట్ రోడ్ చూస్తే మనం ట్యాంక్ బండ్ లాగా లైట్ బిల్డింగ్ అయితే చకచకా మెరిచిపోతుంది గాయస్. మరి ఏ బిల్డింగో తెలియదు కానీ లైటింగ్ అయితే అదిరిపోతుంది. సూపర్ ఉంది బిల్డింగ్ అయితే, బిల్డింగ్ తెలియదు. రోడ్ అయితే ఏం లేదు, చూద్దాం మరి ఏముంది. సూపర్ ఉంది బిల్డింగ్. సంథింగ్ చూస్తే అయితే రెస్టారెంట్లా ఉంది, 5 స్టార్ రెస్టారెంట్. మనకైతే అలానే అనిపిస్తుంది 5 స్టార్ లాగా. రోడ్ అయితే బాగుంది, మంచిగా నైట్ వ్యూ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఫారినర్స్ కూడా ఉన్నారు. మనం ఒక్క నుంచి వచ్చాం, ఇక్కడ నుంచి వచ్చి క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు మనల్ని. కెఫేస్ బాగున్నాయి. ఇదైతే బీచ్ పక్కన ఉన్నది కెఫే. ఫోటో చూస్తే 1930s అంట. బజార్ అంట గాయస్, చూద్దాం ఎలా ఉంది. హ్యాండ్ క్రాఫ్ట్ ఉంది, చాలా బాగుంది. చూడడానికి అయితే చాలా బాగుంది. షాపింగ్ చేయొచ్చు మంచిగా ఈజీగా. బ్యాగ్, బట్టలు ఇంట్లో పెట్టుకోవచ్చు మంచిగా. గర్ల్స్ ఎక్కువ, బాయ్స్ అంటే ఏముండవు, బాయ్స్ ఏముండదు. ఇంట్లో పెట్టుకొని ఎక్కున్నాయి అన్నీ ఇంట్లో పెట్టుకోవచ్చు మంచిగా. మనకు బ్యాచులర్ కాబట్టి మనకు అవసరం లేదు. ప్రైస్ తెలుసుకున్నాం. లిక్కర్ రేటు చాలా తక్కువనే, సేమ్ గోవాలానే ఉంది ప్రైస్ కూడా. మనం అయితే ఫిక్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. కప్పుకి అయితే ట్రై చేయమని చెప్పాడు. బాగానే ఉంది, బట్ టేస్ట్ ఏమో సరిగ్గా